తమిళనాట రాజకీయం వేడెక్కింది. ఢిల్లీలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి నుండి బయటకు రాబోతున్న పలు పార్టీలు పళనిస్వామి తీరుపై బీజేపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. కూటమిని ఐకమత్యంగా నడపాలని పళనికి అమిత్ షా ఇప్పటికే సూచించారు. విజయ్ పార్టీ వైపు మాజీ సీఎం పన్నీర్ సెల్వం చూస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెరియార్ వారసత్వంపై ఏఏ వీడియోల హోరు కూడా అక్కడ కొనసాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఊపందుకుంది. ఢిల్లీలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పర్యటన బిజీగా కొనసాగింది. నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన పళనిస్వామి ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా విజయ్ టీవీకే పార్టీ ప్రభావంపై వివరించారు. విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించారు. తమిళనాడు ఎన్డీఏ కూటమి నేతగా పళనిస్వామిని అమిత్ షా ప్రకటించారు. అయితే పళనిస్వామి ఒంటెద్దు పోకడలతో పలు పార్టీలు ఎన్డీఏకు దూరమయ్యాయి. ఇది డీఎంకేకు మేలు చేస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి నేతలను ఐకమత్యంగా పళనిస్వామి ముందుకు తీసుకువెళ్లాలని అమిత్ షా సూచించారు. మరోవైపు తమిళనాట పెరియార్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెరియార్ అన్నాదురై వారసత్వం తమదంటే తమదే అంటూ అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. విజయ్ కూడా పెరియార్తో ఉన్న ఏఐ వీడియోని విడుదల చేశారు. మరోవైపు అన్నా డీఎంకేకు దూరమైన మాజీ సీఎం పన్నీర్ సెల్వం విజయ్ పార్టీ వైపు చూస్తున్నారు. పళనిస్వామి తీరుపై పన్నీర్ సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మాజీ నేత దినకరన్ కూడా పళనిస్వామి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. హిందీని బలవంతంగా రుద్దుతున్న బీజేపీతో ఆయన జతకట్టారని విమర్శించారు. దొంగచాటున అమిత్ షాను కలిసిన పళనిస్వామిని ముసుగు మనిషిగా విమర్శించారు దినకరన్. துரோகம் செய்துவிட்டு வெளியில் வந்தாரா இல்லையா? இன்னும் சொல்ல போனா 21 சட்டமன்ற தேர்தலுக்கு பிறகு உள்ளாட்சி தேர்தல்களிலே அவர்களுக்கு உரிய ஒதுக்கீடு தரமாட்டேன்னு சொல்லி அவர்களை வெளியேற்றியவர் பழனிசாமி. இன்றைக்கு பாஜகவுக்கு நான் நன்றியோடு இருப்பேன்னு சொல்வதே அது ஒரு ஏதோ ஒரு சூழ்ச்சியின் அடிப்படையில் தான். நான் தன்மானம் மிக்கவன்னு சொல்லிட்டு நேற்று ஹோம் மினிஸ்டர் பார்த்து நல்லா வெளியில தாராளமாக வரலாமே, இதை யாருக்கு குறை சொல்ல போறா? அதனால பழனிசாமி எப்பொழுதுமே ஒரு முகமூடி மனிதர் தான், இரட்டை வேடம் போடுபவர், துரோகத்தை தவிர வேற எதுவும் தெரியாது. நன்றி என்றால் என்ன கிலோ எவ்வளவுன்னு கேட்கக்கூடிய பழனிசாமி பேசுவதை எல்லாம் கேட்டுக்கொண்டு ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి కృష్ణ ఉన్నారు లైవ్ లో, బ్యూరో చీఫ్. సో గోపి, పొలిటికల్ డిజిటల్ వార్ అన్నది ఒక రేంజ్ లో సాగుతోంది తమిళనాడులో. సో విజయ్ దూకుడుతో ఇటు ఎన్డీఏలో కూడా చీలిక తప్పేలా కనిపించడం లేదు. ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఇటు కాంగ్రెస్ డిఎంకే కలిసి కూటమిగా ఉన్నాయి. ఇటు ఎన్డీఏలో అన్నా డిఎంకే బీజేపీ ఈ పార్టీలు కూటమిగా ఉంటూ అక్కడ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. ఇప్పుడు విజయ్ ఎంట్రీ, టీవీకే పార్టీ ఎంట్రీతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెల వరకు 100 రోజుల యాత్రను చేపట్టడం జరిగింది. ఈలోపే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో చీలిక, ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే 4 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. ఇటు ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, అలాగే ఇటు దినకరన్ వీరంతా కూడా వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. మరొక పక్క ఇప్పుడు సెంగొట్టయాన్ 9 సార్లు ఎమ్మెల్యేగా గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత, అతను కూడా ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఎన్డీఏలో ఈ వర్గాలన్నిటికీ ముఖ్యంగా సారథ్యం కల్పించే బాధ్యతను ఇటు బీజేపీ ఈపీఎస్కి అప్పగించడంతో అంతర్గత విభేదాలతో ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీటీవీ దినకరన్ కానీ అలాగే శశికళ వర్గం, ఓపీఎస్ వర్గం వీరంతా కూడా దూరం అవుతున్న పరిస్థితి. సెంగొట్టయాన్ కూడా తాను ఇండియా నుంచి బయటకు వెళ్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇటు ఈ ఓపీఎస్ అలాగే దినకరన్, ఇటు సెంగొట్టయాన్ వీళ్ళని ఇటు విజయ్ టీవీకే పార్టీ తమ వద్దకు చేర్చుకుని ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. అయితే డిఎండికే అలాగే ఇటు రామదాస్ పార్టీకి సంబంధించిన నేతలను కలుపుకోవాలని చెప్పి అమిత్ షా ఇటు ఈపీఎస్కి సూచించడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీఏని బలోపేతం చేయాలి, మరొక ఫ్రంట్ ఏర్పాటు కాకుండా అలాగే ఈసారి ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చే దిశగా ఎన్డీఏకి అన్నా డిఎంకేకి సంబంధించిన ఈపీఎస్కే ముఖ్యమంత్రి పదవిని కూడా
ఇటు ఆఫర్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏలో ఉన్న లుకలకులకు సంబంధించి అన్నాడీఎంకేలో ఉన్న విభేదాలకు సంబంధించి బీజేపీ జోక్యం చేసుకోదు. కానీ ఐక్యంగా ఈసారి తమిళనాట ఎలక్షన్స్ని ఎదుర్కోవాలి అని చెప్పి బీజేపీ అయితే ఇటు ఈపీఎస్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా నెక్స్ట్ జరగబోయే సమావేశాల్లో ఏ విధంగా అసంతృప్తుల్ని సద్దుమణిగిస్తారు, అన్నాడీఎంకేలో ఉన్న నేతల్ని కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాముల్ని ఏ విధంగా సద్దుమణింపజేస్తారు ఈపీఎస్ అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈలోప విజయ్ కూడా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ కూడా విస్తృతంగా తమిళనాడు వ్యాప్తంగా పర్యటించడం, అన్నాదురై కానీ ద్రవిడ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా దేవర సామాజిక వర్గానికి సంబంధించి గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా ఎలా దగ్గర చేసుకోవాలి, దక్షిణ తమిళనాడులో కీలక నేతలుగా ఉన్న వారిని దగ్గర చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అని చెప్పి విజయ్ పార్టీ భావిస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇటు ఎన్డీఏలో ఉన్న అంతర్గత విభేదాలు లుకలుకలు ఇవన్నీ కూడా విజయ్ పార్టీకి ప్లస్ అవ్వకుండా ఏ విధంగా వ్యవహరించాలి అన్నది కూడా బీజేపీ వ్యూహరచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ దిశగానే ఇటు ఈపీఎస్కి ఇటు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు తమిళనాడులో చోటు చేసుకోబోతున్నాయి, థర్డ్ ఫ్రంట్ వస్తుందా లేక ఎటువంటి ఫలితాలు ముఖ్యంగా తమిళనాడు రాబోతున్నాయని మాత్రం మనం వేచి చూడాలి.